ప్రేమ ఇది మనిషిని బతికించాలి. ప్రేమ మనసుల్ని కూడా కలపాలి. కానీ అదే ప్రేమ పగగా మారితే, అదే ప్రేమ ఫైర్ ట్రాప్గా మారితే, బెంగళూరులోని అంజనాపూర్లో జరిగిన ఈ ఘటన ప్రేమ పేరుతో చేసినటువంటి ఒక పర్ఫెక్ట్ ప్లాన్ మర్డర్. ఒక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని సర్ప్రైజ్ పేరుతో ఇంటికి పిలిచింది. కళ్ళకు గంతలు కూడా కట్టింది, చేరికి కట్టేసింది, పెట్రోల్ పోసింది. అతడు అర్థం చేసుకునే లోపే నిప్పంటించింది కూడా. ఇది సినిమా కాదు, ఇది రియల్ క్రైమ్ స్టోరీ. వెల్కమ్ టు RTV. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. ఇక్కడ ఫోటోలో కనబడుతున్న ఈ అమ్మాయే తన బాయ్ ఫ్రెండ్కి పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఇది బెంగళూరులో జరిగింది. ఇద్దరు 27 years ఆఫ్ ఏజ్, 2 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే కంపెనీలో కూడా పనిచేస్తున్నారు. చాలా వరకు ప్రేమ అనేది ఎక్స్ట్రీమ్గా మారిపోయింది వీళ్ళ మధ్యలో. కానీ ఈ అమ్మాయి ఇంతలా చేసి ఈ అబ్బాయి మరణానికి కారణమవుద్దని ఏ రోజు కూడా అబ్బాయి బహుశా ఊహించి ఉండడు. ఇక్కడ కనిపించే అబ్బాయి కిరణ్, ఒక సాధారణ యువకుడు. ప్రేరణ అనేటువంటి ఈ అమ్మాయి అతని ప్రేమికురాలు. ఇద్దరు 1.5 పాటుగా రిలేషన్షిప్లో కూడా ఉన్నారు. ఫొటోసు, చాట్స్, ప్రామిసెస్, ఫ్యూచర్ ప్లాన్స్, అబ్బో అన్నీ బాగా అన్నట్టుగా కనిపించాయి. కానీ బయట కనిపించని లవ్ స్టోరీ లోపల కొన్ని డౌట్స్ ఉన్నాయి. పొసెసివ్నెస్ ఉంది, యాంగర్ స్లోలీగా పెరుగుతోంది. ప్రేరణకు అంటే ఈ అమ్మాయికి ఒక అనుమానం కలిగింది. ఏమని? కిరణ్ నన్ను అవాయిడ్ చేస్తున్నాడా, లేదా ఇంకెవరితోనైనా క్లోజ్గా మూవ్ అవుతున్నాడా, నన్ను యూజ్ చేసుకుంటున్నాడా, యూజ్ చేసుకొని వదిలేస్తాడా? ఈ క్వశ్చన్స్ ఆమె మైండ్ని పూర్తిగా పాయిజన్ చేసేసాయి. ఒకరోజు ప్రేరణ కిరణ్కి ఫోన్ చేసింది. నీకు స్పెషల్ సర్ప్రైజ్ ఉంది, వెంటనే నా ఇంటికి రా అని కూడా పిలిచింది. బాయ్ ఫ్రెండ్ సర్ప్రైజ్ అంటే గంతేసి ఏంటో అనుకొని పరిగెత్తాడు కిరణ్. అక్కడ అతడికి ఎదురైంది గిఫ్ట్ కాదు, ఒక డెత్ సెటప్. ఇంట్లోకి వెళ్ళగానే ప్రేరణ స్వీట్గా మాట్లాడింది, స్మైల్ ఇచ్చింది, అతని పైన పూర్తిగా నమ్మకం ఉన్నట్టుగా క్రియేట్ చేసింది. తర్వాత గేమ్ ఆడదాం, కళ్ళకు బ్లైండ్ ఫోల్డ్ కడతాను కూడా చెప్పింది. లవ్ మీద బ్లైండ్ ట్రస్ట్ పెట్టిన కిరణ్ నిజంగానే బ్లైండ్ ఫోల్డ్ కట్టేసుకున్నాడు. కళ్ళకు గంతలు కట్టిన తర్వాత ప్రేరణ అతడిని చైర్ పైన కూర్చోబెట్టింది. కాళ్ళు చేతులు కట్టేసింది, చైర్కి బలంగా బిగించి కట్టింది. కిరణ్ మొదట ఇదంతా ప్రాంక్ అనుకున్నాడు, మేబీ రొమాంటిక్ సర్ప్రైజ్ కూడా అనుకున్నాడేమో. కానీ నెక్స్ట్ సెకండ్ పెట్రోల్ స్మెల్ వచ్చింది కిరణ్కి. అతడు ఒక్కసారిగా వణికిపోయాడు, పానిక్ అయిపోయాడు. ప్రేరణ చేతిలో ఒక లైటర్ ఉంది. ఒక క్లిక్, ఒక స్పార్క్, ఒక్క క్షణంలో కిరణ్ జీవితం అగ్నికి ఆహుతైపోయింది. ఇది నిజంగా ఒక సినిమా స్టోరీ అనుకుంటే పొరపాటే, రియల్ లైఫ్లో బెంగళూరులో జరిగిన సంఘటన ఇది. అతడు మండిపోతూ ఉంటే ఏకంగా ప్రియురాలు ఎంతలా బాయ్ ఫ్రెండ్ అరుస్తున్నా, బతికించమని వేడుకుంటున్నా ఆమె హెల్ప్ చేయలేదు. ఇంతకీ ఏం చేసింది మరి? అంబులెన్స్కి కాల్ చేయలేదు, ఎటువైపు హెల్ప్ చేసే ప్రయత్నం చేయలేదు. ఫోన్ తీసి వీడియో షూట్ చేసిందట. అవును, వింటూ నిజమే. ప్రియుడు చనిపోతూ ఉంటే వీడియో తీసి చూసింది ఈ అమ్మాయి. ఇది రివెంజ్ కాదు, ఇది క్రుయాలిటీ బియాండ్ ఇమాజినేషన్. మొదట పోలీసులను కూడా తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసింది. ఏం జరిగిందో తనకు తెలియదని, అతడే ఇలా చేసుకున్నాడని, నేను కూడా ఇలా చేసుకున్న సంఘటన చూసి షాక్లో ఉన్నానని పూర్తిగా యాక్టింగ్ చేసే ప్రయత్నం చేసింది. కానీ క్రైమ్ సీన్ ఎవిడెన్స్, ఫోన్ డేటా, తన బిహేవియర్, తన స్టేట్మెంట్స్ అన్నీ ఆమె వైపే చూపించాయి. పోలీస్ కస్టడీలో విచారణ జరగగానే ప్రేరణ చివరికి తప్పును ఒప్పేసుకుంది. కిరణ్ని నేనే చంపాను అని ఒప్పేసుకుంది. ఒకప్పుడు ఐ లవ్ యూ అన్న పెదవులే చివరికి ఐ విల్ డెస్ట్రాయ్ అని కూడా అన్నాయి. ఒకప్పుడు చేతులు పట్టుకున్న వాళ్ళే చివరికి అదే చేతులతో కట్టేశారు. ఒకప్పుడు ఫ్యూచర్ కోసం కళ్ళు కడిన ప్రేమే చివరికి ఫునరల్గా మారింది. రిలేషన్షిప్ అంటే ఒక ఓనర్షిప్ కాదు, లవ్ అంటే కంట్రోల్ కూడా కాదు. రిజెక్ట్ చేశాడని, ఇగ్నోర్ చేశాడని, డిస్టెన్స్ పెరిగిందని మరణశిక్ష వేయడానికి ఎవరికీ హక్కు లేదు అసలు. పొసెసివ్నెస్ వెన్ క్రాసెస్ లిమిట్స్, లవ్ టర్న్స్ ఇంటూ డేంజర్. బెంగళూరు అంజనాపూర్లో జరిగిన ఈ ఘటన ఇదొక వార్నింగ్ బెల్ లాంటిది. డెఫినెట్గా ఇది ఒక వార్నింగ్ బెల్ లాగా చూడాల్సిందే. ప్రేమించండి, కానీ పూర్తిగా కాదు. రెడ్ ఫ్లాగ్స్ కనిపిస్తే వెంటనే బయటకు రండి. అంటే మీకు ఏదైనా అపోజిట్గా కనిపించింది, మీకు వ్యతిరేకంగా కనిపించింది అంటే వెంటనే బయటికి వచ్చేసేయండి. ఎందుకంటే కొన్ని లవ్ స్టోరీస్ మ్యారేజ్ వరకే వెళ్ళవు, కొన్ని లవ్ స్టోరీస్ మర్డర్ వరకు కూడా వెళ్తాయనేది ఈ సంఘటన ప్రూవ్ చేసింది. ఈ సంఘటన చూసిన తర్వాత, ఈ అమ్మాయి ఇన్సిడెంట్ చూసిన తర్వాత మీకేమనిపించింది? కామెంట్ చేయండి.